రఘురామకృష్ణరాజు దాడి కేసులో మొట్టమొదటిసారిగా ఒక థర్డ్ పర్సన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ వ్యక్తి పేరే తులసిబాబు. ఎవరి తులసిబాబు అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే మాజీ సిఐడి చీఫ్‌గా ఉన్నటువంటి సునీల్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. సునీల్ కుమార్‌కు ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులను తులసిబాబే స్వయంగా చూసేవాడని చెప్పి ఆ తర్వాత తేలింది. అలాగే గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఏదో కొన్ని ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా ఈ తులసిబాబుకు కట్టబెట్టారని చెప్పి వాదనలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం తులసిబాబునైతే కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. దీంతో గుంటూరు జైలు నుంచి ప్రకాశం పోలీసులు అయితే ఒంగోలు తీసుకెళ్లారు. ప్రకాశం ఎస్పీ రాత్రి కూడా గంటన్నర ప్రశ్నించారు. ఈ విచారణలో కొన్ని అసలు విషయాలైతే వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. కొన్ని ఆధారాలను ముందు పెట్టి తులసిబాబును ప్రశ్నించిన నేపథ్యంలో కొన్ని వాస్తవాలను బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పోలీసుల ప్రశ్నలు 2-3 వాటి మీద జరుగుతున్నాయి. ఒకటి, ఆ గదిలోకి వెళ్ళిన 5 వ్యక్తులు ఎవరు, అందులో తులసిబాబు ఒకడు, మిగిలిన వ్యక్తులు ఎవరు. 2, నువ్వు రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చుని కొడుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేయమని చెప్పావు. తీయించిన రికార్డింగు ఎవరి కోసం తీయించావు, ఎవరి కోసం నువ్వు వీడియో రికార్డింగ్ చేయించావు. సో వీటితో పాటు సిఐడి చీఫ్, మాజీ చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్కు నీకు ఉన్నటువంటి సంబంధాలేంటి, అసలు మీ ఇద్దరి పరిచయం ఎక్కడ ఏర్పడింది, ఎందుకు నువ్వు లోనకి రాగలిగావు, అత్యంత సీక్రెట్గా జరగాల్సిన విచారణ గదిలోకి నువ్వెలా రాగలిగావు. ఇలా పలు ప్రశ్నలు అయితే పోలీసులు అయితే అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదట్లో సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేసిన సమయంలో పోలీసులు తమ దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను బయటపెట్టి నిలదీసిన సమయంలో గుండెల మీద కూర్చుని కొట్టిన మాట, అలాగే వీడియో తీసిన మాట 2 కూడా ఒప్పుకున్నట్టుగా అయితే కొన్ని మీడియా ఛానల్స్ కథనాల ద్వారా తెలుస్తుంది. అది పోలీసుల ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసే కానీ దాని విషయం అయితే తెలీదు. స్వయంగా ప్రకాశం ఎస్పీ ఎవరైతే దామోదర్ ఉన్నారో ఆయనే స్వయంగా రంగంలో దిగి తులసిబాబుని అయితే విచారణ చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా తులసిబాబు విచారణను స్వయంగా ఎస్పీఏ దగ్గరుండి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ కేసులో కొంత చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే సిఐడి చీఫ్ సునీల్ మీద విచారణ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆయన ప్రధాన నిందితుడిగా కూడా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి సునీల్ కుమార్ను కూడా త్వరలోనే విచారించే అవకాశం ఉంది. అయితే ఈ సాక్షి నుంచి సునీల్ కుమార్ పేరు బయటకు వచ్చిన తర్వాత సునీల్ కుమార్ మీద విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇది ఎక్కడ వరకు వెళుతుంది, ఒకవేళ ఈ వీడియో ఎవరికి చూపించారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రఘురామకృష్ణరాజు కొట్టినప్పుడు 5 వ్యక్తులు వెళ్ళటమే కాకుండా తులసిబాబు అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చుని బాదుతుంటే వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియోని ఎవరికి పంపారు, ఎవరికి చూపించడానికి, ఎవరు సరదాగా రికార్డ్ చేయరు. సో ఎవరి కోసం, ఎవరి మెప్పు పొందడానికి లేదా ఎవరి ఆదేశాల మేరకు ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో దీని వెనక సునీల్ కుమార్ హస్తం ఉందా లేదా పైన ఇంకా రాజకీయ నేతల హస్తం ఉందా అనేది నోరు విప్పితేనే కానీ తెలియదు. బట్ గుండెల మీద కూర్చుని టార్చర్ చేసినట్టుగా అయితే తులసిబాబు ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ రోజుతో పాటు రేపు కూడా తులసిబాబు విచారణ అయితే సాగుతుంది. సో 3 రోజుల్లో కొన్ని కీలక ఆధారాలను సేకరించడంతో పాటు ఈ రికార్డు మొత్తం తులసిబాబు స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేసి కోర్టుకైతే సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా మొత్తంగా రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా తనపై కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది ఇప్పుడు తులసిబాబు చెప్తున్నటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు తులసిబాబు నోరు విప్పితే వైసీపీ కోసాలు కదిలే అవకాశం ఉంది. ఇందులో ఖచ్చితంగా 100కు 200% రాజకీయ ప్రమేయం ఉంది అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఇప్పుడు తులసిబాబు అనే వ్యక్తికి రఘురామకృష్ణరాజుని టార్చర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే సిఐడి చీఫ్ సునీల్కి రఘురామకృష్ణరాజు అంటే వ్యక్తిగతంగా కక్షలేమీ లేవు, అంతకుముందు రాజకీయ కక్షలేమీ లేవు. కానీ కొంతమంది రాజకీయ నేతల మెప్పు పొందడం కోసం లేదా ఆ స్థాయి నేతల ఆదేశాల మేరకు మాత్రమే రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ చేశారనేది అందరికీ తెలుసు. అయితే ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందని వైసీపీ నేతలు కూడా విక్కురి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటు తేలాల్సిన మరొక విషయం, తులసిబాబుతో పాటు గదిలోకి వెళ్ళిన 5 ఎవరు, తులసిబాబు పోని ఒక వ్యక్తి అనుకుంటే మిగిలిన 4 ఎవరు.
సో ఎవరు అనేది తులసిబాబు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఆ వ్యక్తులు ఎవరు అనేది తెలిస్తే ఈ కేసులో చాలా వరకు పురోగతి వచ్చినట్టే. వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటే దాని లింకులు ఎక్కడున్నాయో తెలిసిపోద్ది. ఇందులో ఉన్న వ్యక్తులు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారా, లేదా తులసిబాబు లాంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారా, లేదా కొంతమంది పోలీసు అధికారులే ఆ మారువేషంలో ముసుగేసుకుని వచ్చారా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అయితే ప్రధానంగా రాజకీయ నేతలే కొంతమంది స్వయంగా కస్టోడియల్ టార్చర్ను చూడటానికి వచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందనేది తులసిబాబు నోరు విప్పితేనే తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ఈ రఘురామకృష్ణరాజు కేసులో ఇప్పటి వరకు అందరి మీద అధికారుల మీదే వేటు పడింది. అధికారులే మీద కేసులు ఉన్నాయి. అటు సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు కేసులో ఏవన్గా ఉన్నటువంటి సునీల్ కావచ్చు, లేదా విజయపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికారులు. అలాగే ఒక లాయర్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని అతని మీద కూడా ఉందనుకుంటే అది వేరే విషయం. అయితే థర్డ్ పర్సన్ అనేది కేవలం తులసిబాబు ఒక్కడు మాత్రమే థర్డ్ పర్సన్. అది ఎటువంటి పదవులతోనో ఎటువంటి వీటితోనూ సంబంధం లేని ఒకే ఒక వ్యక్తి తులసిబాబు. మరి సునీల్ ఎందుకు తులసిబాబుని ఎన్నుకున్నాడు అనేది కూడా తులసిబాబు నోరు విప్తేనే కానీ తెలియదు. అయితే ప్రభుత్వానికి చెందినటువంటి కొన్ని ప్రాజెక్టులను తులసిబాబుకు కాంట్రాక్టుకు సునీలే కట్టబెట్టించాడు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్టులు కూడా 1-2 ఉన్నాయనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద విచారణ కూడా ఆదేశించింది. గతంలో ఫైర్ డీజీగా ఉన్న సమయంలో కూడా దాంట్లో కొన్ని ఏదైతే యాప్లు తయారు చేసే కోణమై కొంత అవకతవకలు జరిగాయని ఆ విషయాన్ని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణకైతే ఆదేశించింది. ఈ నివేదికలన్నీ వచ్చిన తర్వాత ఇది సపరేట్ కేసు, అంటే రఘురామకృష్ణరాజు కేసుతో సంబంధం లేకుండా ఇవన్నీ విడి కేసులు అనుకోండి. ఈ ప్రాజెక్టులో కూడా తులసిబాబు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఏది ఏమైనా మొత్తంగా రఘురామకృష్ణరాజు వ్యవహారంలో వైసీపీ నాయకులకు ఉచ్చు బిగుస్తుంది. ఆ తీగ ఎక్కడ లాగితే ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కదులుద్దనే భయం వీళ్ళలో కూడా ఉంది. ఒకవేళ తులసిబాబు పొరపాటున సజ్జల రామకృష్ణారెడ్డి పేరో, లేదా జగన్మోహన్ రెడ్డి పేరో, లేదా ఇంకొక వైసీపీ నేత పేరో బయట పెడితే ఖచ్చితంగా రాజకీయంగా వారికి కూడా ఇబ్బందులు తప్పవు. త్వరలోనే సునీల్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దీని మీద పూర్తి స్థాయిలో విచారించడానికి సిద్ధమవుతున్నారు. తులసిబాబు 3 రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత తులసిబాబు స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డు చేసి కోర్టుకు సమర్పించిన తర్వాత తులసిబాబు చెప్పిన వారిని అవసరమైతే అదుపులోకి తీసుకుంటారు. అప్పుడు కోర్టు అనుమతితోనే వారి మీద విచారణ చేయొచ్చు. ఎఫ్ఐఆర్లు అవసరమైతే వాళ్ళ పేర్లను కొత్తగా చేర్చవచ్చు, ఏదైనా చేయొచ్చు. మొత్తంగా స్వయంగా ప్రకాశం ఎస్పీనే ఈ కేసు విచారణలో పాల్గొని స్వయంగా ఆయనే విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 3 రోజుల కస్టడీలో ఈరోజు 2వ రోజు అయితే సాగుతుంది. రేపు కూడా 3వ రోజు. 3 రోజుల కస్టడీ తర్వాత ఒకవేళ తులసిబాబు గన విచారణకు సహకరించకుండా సమాధానాలు దాటవేసే పరిస్థితి ఉంటే మరికొన్ని రోజులు అదనపు కస్టడీకి కూడా పోలీసులు కోరే అవకాశం ఉంది. మొత్తంగా రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారంలో తులసిబాబు అరెస్టు తర్వాత ఆ టార్చర్ నిజమే, థర్డ్ డిగ్రీ నిజమే. రఘురామకృష్ణరాజును శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన మాట వాస్తవం అనే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి తులసిబాబు నోరు విప్పుతాడా లేదా, ఒకవేళ విప్పితే అందులో ఎవరి పేర్లు వస్తాయి అనేది వేచి చూడాలి.